కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. పనితనం, సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే మంచి జరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మన కులం వాడు అని నమ్మితే మోసపోక తప్పదు. జీవితం ఒక ప్రయాణం. రోడ్లు మరియు వసతి ఎంత అధ్వానంగా ఉన్నా ప్రయాణించాలి. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్లే. ఇతరుల వల్ల నువ్వు ఎంత బాధపడినా నీ వల్ల ఇతరులు బాధపడకుండా చూసుకో. అదే నీ వ్యక్తిత్వ వికాసానికి తార్కాణమని తెలుసుకో. దుర్మార్గమైన ప్రవర్తన మరియు అపవిత్రమైన దృష్టి, క్రూరమైన వక్రబుద్ధి గల వ్యక్తితో స్నేహం చేసేవాడు వేగంగా నాశనమవుతాడు. ఒక అలను చూసి సముద్రం యొక్క బలాన్ని అంచనా వేయలేం కదా, అలాగే ఒక మనిషి యొక్క ఒక చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయకూడదు. కడుపు కాలినోడి నడుగు మెతుకు విలువ చెబుతాడు, కష్టాలు పడినవాడి నడుగు బ్రతుకు విలువ చెబుతాడు. మీరు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి, ఎందుకంటే జీవితం అన్నది ఎప్పుడూ పాఠం నేర్పకుండా ఉండదు కాబట్టి. స్త్రీ పురుష సంపాదనే కుటుంబానికి భూషణం. పురుషులను సుఖపెట్టడమే స్త్రీకి భూషణం. తల్లిదండ్రులను చూడడమే పిల్లల భూషణం. దేవుణ్ణి ప్రార్థించడమే అందరి భూషణం. బంధాన్ని నాది అని స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రేమ అయినా స్నేహమైనా. చేతిలోకి రాకముందే దేనిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కావు. నిన్ను వేలెత్తి చూపించే వాడెవ్వడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు, అది కష్టమైనా సుఖమైనా, ఎందుకంటే ఈ జీవితం నీది కాబట్టి. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా బ్రతకాలి అంటే అనవసరమైనవి అంటించుకోవద్దు, పనికిరానివి పట్టించుకోవద్దు. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. ధర్మానికి నువ్వు ధనం వినియోగిస్తే దానికి 10 నీకు తిరిగి లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంత మాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తించేయండి, లేకపోతే మొదటికే మోసం. ఏ గొడవలోనైనా తప్పు ఒకరిదే ఉండదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనే విషయం మరచి ఎదుటి వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. వయస్సులో ఉండే తేడాను కాదు చూడాల్సింది, అంతరంగంలో ఉండే ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. ఈ రోజుల్లో తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులా ఉండు, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. ప్రతి వ్యక్తి తన విద్యుత్ ధర్మాన్ని తాను త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తుండాలి. సుఖదుఖాలు రెండింటిలోనూ సమాన బుద్ధిని కలిగి ఉండాలి. అదే ఉత్తమ యోగం. దీనిని సాధించిన వాడు ఉత్తమ యోగి. అనుమానం ఉన్న భర్తతో కాపురం నరకం. అందం ఉందని అహంకరించకు, ఆస్తులు ఉన్నాయని ఆనందించకు, వయసు ఉందని మిడిసిపడకు. ఇవి అన్నీ తాత్కాలికంగా మురిపించేవే, ఏవీ శాశ్వతం కావు.